మీరా? చల్లగా ఉండు బాబు. లోపలికి రండి పిన్ని. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీకు రావడానికి ఇబ్బంది ఏం కలగలేదు కదా? ఏమీ లేదు. ఇబ్బంది ఎలా ఉంటుందన్నయ్య? మీ పెళ్లి సంతోషంలో నేనంతా మర్చిపోయాను. అయినా ఇదేంటి ప్రవీణ్, ఉన్నట్టుండే నీకు పెళ్ళెలా నిశ్చయం అయింది? అంత తొందర కావటం వల్ల మేము నిశ్చితార్థానికి రాలేకపోయాం. యాక్చువల్లీ అమ్మాయి తరఫు వాళ్ళు పెళ్లి త్వరగా చేసేస్తే బాగుంటుందన్నారు. మంచి అందుకే పని చేశారు వాళ్ళు. నీ మాట వింటే నీకు పెళ్ళెప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సరే కాని ప్రవీణ్, ఈ అమ్మాయేనా ఆ అమ్మాయి? తన గురించేనా నువ్వు రాత్రులు ఆలోచించి నిద్రపోకుండా ఉండేవాడివి? అదే మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు. నాకైతే వీడి గురించి ముందే తెలుసు, నీకు నీ బుల్బుల్లు తప్పకుండా దక్కుతుంది అని. మీకు తన పేరెలా తెలిసింది? కలలో ఎవరైనా ఒకరి పేరు కలవరించారంటే దాని అర్థం అదే కదా అవుతుంది. సరే కాని ప్రవీణ్, నువ్వు నీ బుల్బుల్ని మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? అదిగో చూడండి, వచ్చేసింది. అదిగో తనే నా కూతురు బుల్బుల్. నమస్తే అమ్మా. ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు సంబంధం కోసం వచ్చారు. ఎవరి సంబంధం కోసం నానమ్మా? అరే, నిన్ను చూసుకోవడానికే. నన్ను చూసుకోవడానికి వస్తారా ఈ వయసులో ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. బుల్బుల్, అమ్మ, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మనసుకి చాలా గాయమైనట్టుగా అనిపిస్తోంది నాకు తనని చూస్తుంటే. ఎవరైనా అబ్బాయి మోసం చేశాడా ఏంటి?